హలో బాబు, నేను ఇక్కడికి వెళ్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ అదే మన సబ్స్క్రైబరే ఈ ఈ వీడియో పెట్టాడు. కానీ ఈ వీడియో చూసాకైతే బాగానే ఉంది. కానీ నాకేంటో ఇంట్రెస్ట్ లేదు. ఏంటంటే ఇక్కడే కనపడే నాకైతే ఎట్లా చెప్పాలో అర్థం అవట్లా. నాకైతే ఇష్టం లేదు అబ్బాయి ఇక్కడికి. అది కాకుండా మా అదే ఒక గుంటూరు మిర్చి ఉన్నాడు కదా, ఆయన కూడా వెళ్ళొచ్చాడంట పాపం. ఆయన ఫోన్ చేశాడు నన్న, వేస్ట్ బాబాయ్ అక్కడ అసలు ఏమి లేవని కూడా చెప్పాడు. అందు గురించే ఆగిపోయాను. కాకపోతే ఇవాళ రేపు శనివారం నాడు వద్దాం అనుకున్నా. అంటే పై వచ్చే 12వ తారీఖునేమో గుడిమెట్లు వస్తాను, పట్టాలు వస్తాను అన్నాను కదా. ఈ లోపల ఈ శనివారం నాడు ఇటు వెళ్ళొద్దాం అనుకున్నా. కానీ ఇంట్రెస్ట్ లేదు. ఇక అక్కడ దొరికిన రాళ్ళన్నీ ఇవి ఆయనకి, మన సబ్స్క్రైబరే, ఆయనకి దొరికిన రాళ్ళు అనమాట ఇవి. ఇక ఈ కింద కనపడుతుంది చూసారా, ఇప్పుడు కిందకి వెళ్ళింది ఆ రాయి ఒకటి నాకు ఏదో కొద్దిగా బాగుంది. ఇక దాని సంగతి చూస్తా. కానీ ఈ రాళ్ళన్నీ మామూలుగానే ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా. ఏది మంచిగా అంటూ ఏం లేదు. కాకపోతే ఆ ఒక్కరాయి ఏంటో నాకేదో తేడా కనపడుతుంది. చూద్దాం. ఆ రాయి కూడా ఇగో ఈ రాళ్ళు కూడా చూడండి బాగున్నాయి. కొన్ని రాళ్ళు అయితే బాగున్నాయి, కొన్ని రాళ్ళు అయితే అసలు బాగోలే. ఇవి ఈ రాయి, ఇవి మూల మీద ఉన్న రాయి, ఆ చిన్న రాయి మీకు కనపడుతుంది కదా బాగా మెరుస్తా. ఆ రాయి ఒకటే నాకు బాగుంది అలా అన్ని రాళ్ళల్లో. కానీ అతను చెప్పటం ఏంటో చెప్పాడంటే 2 కోట్ల పైన వజ్రం దొరికింది బాబాయ్, బ్లాక్ డైమండ్, వెళ్ళరా బాబాయ్ ఒకసారి అన్నాడు. సరే వెళ్దామని చెప్పి అనుకున్నా. రేపు శనివారం ప్లాన్ చేసుకున్నా. ఇక అంతలోకి గుంటూరు మిర్చి ఆయన చేసి, ఏం బాబాయ్ నాకైతే నమ్మకం లేదు, వెళ్ళొస్తే వెళ్ళరా బాబాయ్, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది కదా అన్నాడు. ఆయన చెప్పాడంటే మట్టుకి నేను గ్యారంటీ నమ్ముతా. ఆయన ఫాల్ట్ వీడియోలు చేయడు. అందు గురించి పొరపాటును కూడా ఇక ఆయన చెప్పాడంటే నమ్మాలి. ఇప్పుడు నేను ఎట్ట చెబుతానో అతను కూడా అట్టగే చెబుతాడు. అందు గురించి అతని వీడియోని నేను ఎప్పుడు అతని మాట చెబితే మట్టుకి నేను కాదన్నా. బాగా మంచిగా చెబుతాడు ఆయన. ఇక అందు గురించి ఇక ఆగిపోయానన్న. ఏమనుకోమాకండి, ఈ వీడియో అందు గురించే వెళ్దాం అనుకొని ఆగిపోయానని ఆ రోజునే చేసి పెట్టా వెళ్తానని. ఈయన ఫోన్ చేసేటికి ఇక ఆగిపోయా. ఇప్పుడు నేను వెళ్ళా అనుకున్నానా, మీరు బాబాయ్ వస్తాం అంటారు. ఎందుకు? నాకు డబ్బులు దండగా, కాకుండా మీకు డబ్బులు దండగా. ఏదో శాస్త్రం చెబుతారు కదా, వినాయకుడి బొట్లో చేయి పెడితే తేలు కొడితే భలే బాగుందని చెప్పి 4 పెట్టించినట్టు అట్లా ఉంటుంది అన్నమాట. నాకు కుట్టింది కదా అని చెప్పి మిమ్మల్ని కూడా కుట్టించాలి. అదైతే నాకు ఇష్టం లేదు నాన్న. మీరేమన్నా అనుకోండి, వస్తానని చెప్పి కూడా బాబాయ్ రావట్లేదని. కాకపోతే 12వ తారీఖునైతే వస్తామే. కాకపోతే కొంతమందికి ఏదో రోజు ఫోన్లు చేసే వాళ్ళకి చెప్పా, వస్తానమ్మా రేపు శనివారం నాడు ఇక్కడ పలానా చోటకి, ఈ పిడుగురాళ్ళ దగ్గర, అమ్మవారి గుడి దగ్గర, ఇవన్నీ చెప్పా. అది చెప్తాలే, ఆగండి ఒక్క నిమిషం. అతను చెప్పిన అడ్రస్ ఏంటంటే పిడుగురాళ్ళు వెళ్ళు బాబాయ్, అక్కడి నుంచి కారంపూడి వెళ్ళు, అక్కడి నుంచి అడిగొప్పలు వెళ్ళు, అక్కడి నుంచి నిజంపాటి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళు,
దాని ఎదురుగా రోడ్లో వెళ్తే నీకు ఉంటుంది బాబాయ్ అని చెప్పాడు. చక్కగా ఆయన చెప్పింది అయితే కరెక్ట్. కాకపోతే నాకు కుదరట్లేదు నాన్న. అదే ఎందుకంటే నాకు నమ్మకం లేదు అక్కడ, అందుకనే నేను రాలేకపోతున్నాను. నేను వెళ్ళానంటే మీరు రాకుండా మానరు. అందుకు నాకు డబ్బులు పోయింది కాకుండా మిమ్మల్ని కూడా డబ్బులు చాలా ఖర్చు పెట్టడం అవుద్ది. ఇప్పుడు ఎవరో కొంతమంది వెళ్తున్నారు, ఎట్టంటి రాళ్ళు ఏరుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ రాళ్ళ గురించి దేనికి నాన్న? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మనకి ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు గుడిమెట్లో దొరుకుతాయి, పరిటాల్లో దొరుకుతాయి, ఏ జోనగిరిలో దొరుకుతాయి. ఈ రాళ్ళ కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా? డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, పని చెడగొట్టుకోవాలి. ఇవన్నీ మనకు అవద్దు నాన్న. నేను మంచి ఉంటే మీకు కంపల్సరీ చెబుతా. మీరు మట్టి చెప్పలేదు, రాలేదు బాబాయ్ అనుకోవద్దు. సరే నాన్న, మీరైతే సబ్స్క్రైబ్ చేయండి నాన్న, లైక్ చేయండి, కామెంట్లు చేయండి. మళ్ళీ షార్ట్ వీడియోలో మా మనవరాలతో ఒకటి వీడియో పెట్టే బాబు, అది మట్టి చూడండి మీరు. అది చూడపోయారంటే ఒకళ్ళు గుర్తా మళ్ళీ ఏం లేదు. మా మనవరాలు మట్టి చూడాలి. నాకు పొద్దునుంచి కోపంగా ఉంది అసలు ఆ వీడియో చూడలేదని. చూడండి ఆ వీడియో మొత్తం అందరూ చూడండి. మా మనవరాలు వీడియో మట్టుకు చూడాలి అబ్బాయి. దాన్ని బాగా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్లు బాగా ఎక్కువ రావాలి. నేను మా మనవరాలది ఇప్పుడే ఫస్ట్ పెట్టా బాగా. అసలు మీరు కూడా మా మనవరాలు చూసి నేర్చుకోండి, ఎంత చక్కగా పెట్టిందో దండాలు. మీరు కూడా బాగా నేర్చుకోవాలి నాన్న బాబు. అందరూ లైక్లు సబ్స్క్రైబ్లు అన్నీ చేయండి. కాకపోతే దీంట్లో ఎందుకు గబక్కన వచ్చేసింది ఇక, అందుకనే ఇక మా మనవరాలు పెట్టిన దాంట్లోనే దీంట్లోనే పెడుతున్నా నేను. జాగ్రత్తగా చూడండి నాన్న. అందరూ అన్నీ చూసి చక్కగా లైక్లు కామెంట్లు బాగా పెట్టాలి. మా మనవరాలు దాంట్లో కామెంట్లు పెట్టక ఇలా వద్దో లేదో అది కూడా దీంట్లోనే పెట్టేయండి కామెంట్లు. మా మనవరాలు మట్టికి చూడకపోతే ఊరుకొని చెబుతున్నా బాబు. అందరూ చూడాలి. చూడండి నాన్న, మర్చిపోవద్దు మా మనవరాలదే.